Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఏవి టాక్స్ 294. అయితే ఈరోజు మేము వెదర్ అంతా చాలా కూల్గా ఉంది కదండి, సో మిర్చి చేసుకుంటున్నాము వేడివేడిగా. సో దానికోసం అయితే నేను ఫస్ట్ అయితే మిర్చి కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, మిర్చి అయితే ఇలా మధ్యలో ఇలా ఘాటు పెట్టుకొని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న ఈ సీడ్స్, ఈ విత్తనాలు అయితే మొత్తం తీసేసుకుంటే మనకి కారం అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో ఇలా నీట్గా అంతా క్లీన్ చేసుకోవాలి. చూడండి, మనం సీడ్స్ అయితే మొత్తం కంప్లీట్గా తీసేసాము. ఇంకా ఏమైనా కారం ఉంటుంది అని మీకు ఏమైనా టెన్షన్లో ఉంటే ఇలా మధ్యలో అయితే ఇలా చూడండి సాల్ట్ ఫిల్ చేయండి. కొంచెంగా ఇలా సాల్ట్ ఫిల్ చేస్తే కారం అనేది ఇంకా తగ్గిపోతుంది. అయితే మిరపకాయలు కూడా తీసుకోవచ్చు, బట్ మాకు కొంచెం స్పైసీ కావాలి అని చెప్పేసి మేము నార్మల్ మిర్చి తీసుకొని కారం లెవెల్ కొంచెం తగ్గించడానికి ట్రై చేస్తున్నాము. ఓకేనా అండి? ఇప్పుడైతే మనకి ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం పిండి తడుపుకుందాము మిర్చి కోసము, బజ్జీల కోసము. ఓకేనా? ఓకే అండి, ఇప్పుడైతే పిండి తడుపుతున్నాను. పిండిలో ఫస్ట్ నేను సాల్ట్ వేస్తున్నానండి. మొత్తం నన్ను పైనుంచి మొత్తం దూరం నుంచి. ఓకే, మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి ఇక్కడ. ఓకేనా? సాల్ట్ చూసి వేసుకోండి, మరి ఎక్కువ కాదు. వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి, బయట బాగా వర్షాలు పడుతున్నాయి కదా. మీ సైడ్ ఎలా ఉంది? వర్షాలు పడుతున్నాయా అండి? అక్కడ సైడ్, మీ అందరి సైడ్ కూడా వేడివేడిగా మీరేమేమి స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే, అలాగే ఇప్పుడు కొద్దిగా వంట సోడా వేస్తున్నానండి, బేకింగ్ సోడా చిటికెడు వేస్తున్నాను ఓన్లీ. చూడండి, ఇంతే వేసానండి. మీరు కూడా బేకింగ్ సోడా కొద్దిగానే వేయాలి, ఇంతే వేసాను నేను. ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు మిర్చి కోసం నేనైతే కొద్దిగా రవ్వ వేస్తున్నాను. చూడండి, ఒక పిడికెడు అలా వేస్తున్నాను. అయితే రవ్వ వేయడం వల్ల మిర్చి అనేది కొంచెం క్రిస్పీగా బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడైతే మనం సాల్ట్ వేసుకున్నాము, బేకింగ్ సోడా వేసుకున్నాము, అండ్ కొద్దిగా సన్న రవ్వ వేసుకున్నాము. తడుపుకుందామండి ఇప్పుడైతే పిండి బాగా నీట్గా. ఇంకా వాటర్ మంచిగా పోసుకొని ఉండలేకుండా తట్టుకోవాలి. మీ ప్రాసెస్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఏం చేస్తున్నావు? హాయ్ పంది, మిర్చి చేస్తున్నా. అవునా? ఏం మిర్చి? పచ్చిమిర్చితో కొన్ని అండ్ ప్లెయిన్ మిర్చి కూడా కొద్ది చేసుకుందాం. ఓకేనా? ఎక్కడైనా ఇప్పుడు కొద్ది నుంచి రాలేదు. మా సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఏవి టాక్స్ 294. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మా ఫ్రెండ్ వచ్చిందండి, చూస్తుంటారు కదా. తిను కూడా మన వీడియోస్లో కనిపిస్తుంది. మంచి డాన్సర్ అండి, సపోర్ట్ చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి గాయస్. ఇదిగో చూడండి, పిండి అయితే ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. ఇలా ఉండలు లేకుండా నీట్గా చూసుకుంటూ జాగ్రత్తగా ఎక్కడ ఉండలు అనేది లేకుండా ఇలా ప్రెస్ చేస్తూ, ఎక్కడైనా ఉంటే ప్రెస్ చేస్తూ తడవాలి. ఓకే అండి, నా చేతికి కాస్త అంత పిండి ఉంది కదా, ఎవరైనా హెల్ప్ కావాలి? ప్రణిధి, ఒకసారి ఇక్కడ ప్రణిధి. వస్తున్నా. కొంచెం స్టవ్ ఆన్ చేయాలా ప్రణిధి? చెప్పకి ఇంకేమైనా హెల్ప్ కావాలా? ఆయిల్ వేస్తాను. ఇది కొద్దిగానే ఉంది. పోస్తావా చల్తావా? నువ్వే పోయితే. ఓకే, ఇక్కడైతే మన ఆయిల్ హీట్ అవుతుంది, వెయిట్ చేస్తున్నాం మేము.
చూడండి. ఇంకా పంది ఏంది నో మరి నేనా పప్పు రైస్. పప్పు రైస్ అయినా భలే వచ్చిందండి. అసలు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చింది నాకు ఈ స్పెషల్ చేస్తుంటే. నువ్వు స్పెషల్ చేస్తుంటే నాకు అర్థమవుతుంది అట్లా నువ్వు చేస్తున్నావు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు నుంచి అది నేనేం ఫోన్ చేయను, నేను ఎప్పుడు స్పెషల్ చేసి ఇట్లా వచ్చేసి. ఓకే అండి, టెస్ట్ చేద్దాం మనము ఆయిల్ వేడైందో లేదో. కొంచెం వేడి అవ్వాలండి, మొత్తం కంప్లీట్గా కాలేదు కదా. మీరు ఏం స్పెషల్ చేస్తున్నారు ఈరోజు నాకు కామెంట్ చేయండి తప్పకుండా. వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. సపోర్ట్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా. అది తీసుకోవా, అరే పంది అది తీసుకోవా జాలిగంటే. ఓకే, ఆయిల్ అయితే వేడి కాలేదు, ఇంకాసేపు వెయిట్ చేద్దాము. ఇంకొక 2-3 మినిట్స్ అండి. అప్పటి వరకు మనమైతే మిర్చి ఇందులో వేసుకొని పిండి పట్టిద్దాము. చూద్దామండి ఎలా వస్తుంది, సక్సెస్ అవుతుంది అంటారా అండి. చాలా డేస్ అయింది మిర్చి వేసి. మీరు ఇలా వెదర్ కూల్ ఉన్నప్పుడు మీరు ఎక్కువగా ఏం స్పెషల్స్ చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. పకోడీస్, ఇలా మిర్చి, ఇలా ఒక్కొక్కరు ఒక్కరు చేసుకుంటారు కదా. వేస్తావా? నువ్వు వేస్తావా? ట్రై చేయండి, నేర్చుకో, వస్తుంది నీకు. ఆయిల్ దగ్గర ఏముంది, ఇట్లా పట్టుకొని ఇది పట్టుకొని సైడ్ నుంచి మెల్లగా వదలడం. నేర్పిస్తున్నా అండి వంటలు చేయడం. నేర్చుకోదంట, ఆయిల్ దగ్గర భయపడుతుంది మా పాప. అబ్బా అత్త అత్త పిలు. అయ్యో ఇట్లా ఇట్లా హాయ్ చెప్పు. అయ్యా మా సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు. హలో గైస్, చూస్తున్నారు అందరూ. హాయ్ చెప్పు. హాయ్ గైస్, చూసిన అందరూ కన్ఫర్మ్ కామెంట్ చేయండి. గట్టిగా చెప్పు. మీరు కూడా ట్రై చేయండి, బాగుందో కామెంట్లో చెప్పండి. ఓకే, అయ్యానండి చూస్తుంటారు కదా, కామెడీ వీడియోస్, డైలాగ్ వీడియోస్ చేస్తుంటాడు. వెరీ టాలెంటెడ్ అండి, సపోర్ట్ చేయండి. అందుకే ఇక్కడైతే మనకు ఆయిల్ హీట్ అయింది. సో ఫస్ట్ మిర్చి వేస్తున్నాను, సక్సెస్ఫుల్గా రావాలి అని ప్రే చేస్తున్నా. చేసిన ఇదిగో చూడండి, మన మిర్చీలు అయితే వేగుతున్నాయి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. రెడీ అవుతున్నాయండి వేడివేడిగా. ఇదిగో చూడండి, మిర్చీలు అయితే అయినాయి, తీస్తున్నాను. ఒకసారి కలర్ చూడండి, చాలా బాగా వచ్చాయి కదండి. ఎంతవరకు వచ్చినాక ఇదిగో చూడు, ఎంత నైస్, టెంప్టింగ్గా ఉంది. చల్లగాక తిను, ఓకేనా. ఓకే, చూడండి ఎంత బాగున్నాయి కదండి. ఓకే, ఇప్పుడైతే మిర్చి బజ్జీలు అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడైతే నార్మల్గా పిల్లలకి కారం లేకుండా అడుగుతారు కదా, సో వాళ్ళ కోసం అయితే మేము ఇవి నార్మల్గా వేస్తున్నాము. నార్మల్ రౌండ్గా వస్తాయి కదా అలా. ఇది ఇందులో కొంతమంది ఏం చేస్తారంటే, కావాలి అంటే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకుంటారండి. మా వాళ్ళకి ఆనియన్స్ నచ్చవు, పచ్చిమిర్చి కూడా నచ్చవు. సో ఇలా వేసేస్తున్నాం మేమైతే. ఇందులో కావాలి ఆనియన్స్. ఇదిగో చూడండి, ఇలా కొద్ది కొద్దిగా చిన్న చిన్న బాల్స్ లాగా వేస్తున్నాను. ఒక్కటనేమో మంచిది. ఇదిగో చూడండి, ఇలా వస్తాయి అన్నమాట. ఇంకా మనకి కలర్ రావాలి, సో ఇంకా వేయించుదాము.
ఇవి కూడా టేస్ట్ బాగుంటాయండి. పిల్లలకైతే ఇలా బాగుంటాయి, చాలా ఇష్టపడతారు. మా దగ్గర అయితే పిల్లలు అయితే ఆల్మోస్ట్ ఇలాగే తింటారండి. పచ్చిమిర్చి వేసిన, ఆనియన్స్ వేసిన అస్సలు ఇష్టపడరు. మనకు ఆనియన్స్ అండ్ లెమన్ రెడీ అయింది. కొత్తిమీర కూడా రెడీ చేస్తున్నాము. చూస్తున్నారు కదండి, ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. ఇక నెక్స్ట్ మా వాళ్ళు కూడా అందరు వచ్చేసారు, మా పిన్ని వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు. సో అందరం వెళ్ళి హ్యాపీగా తినేస్తాము. ఆయాన్ అయితే ఇప్పటికే టేస్ట్ చేసేసాడు. ఎలా ఉందో చెప్పాయా, నీకు నచ్చిందా? నచ్చిందా? నిజంగా చెప్పు, నచ్చిందంటండి. థ్యాంక్ యూ అయ్యా. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. వేడివేడిగా, చల్ల చల్ల వెదర్ కదా, చూస్తూ ఉండండి. రివ్యూ కూడా చెప్తాము ఇంకా మీకు. ఓకే, చూడండి కలర్ ఎలా ఉందో. లుక్ వైజ్ కూడా చాలా బాగా, చాలా టెంప్టింగ్ గా ఉంది. చూడండి, మనకైతే టేస్టీగా వేడివేడిగా మిర్చీలు అయితే రెడీ అయిపోయాయి. చాలా టెంప్టింగ్గా ఉంది కదండి చూడడానికి కూడా. ఇప్పుడైతే వెళ్ళి టేస్ట్ చేద్దాము. వీడియో మొత్తం చూస్తూ ఉండండి, ఎండ్ వరకు కూడా మిస్ చేయకండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకే అండి, ఇప్పుడు టేస్ట్ చేసావా? టేస్ట్ సూపర్, బాగానే, చాలా బాగుంది. నిజంగా అండి చాలా బాగా వచ్చాయి. అంటే మనం రవ్వ యాడ్ చేసాం కదా, సో ఆ క్రిస్పీనెస్ కూడా తెలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా లెమన్ అంతా పిండుకొని ఆనియన్ కూడా తింటే వేరే లెవెల్ అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడైతే అందరికీ డిస్పాచ్ చేస్తాము మేము. ఓకే అండి, ఇలాగే చూస్తూ ఉండండి. ఓకే అండి, ఇలాగే వీడియో మొత్తం చూస్తూ ఉండండి రెగ్యులర్గా. ఇంకా మంచి మంచి వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాము. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. ఓకే అండి, వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే ఎప్పుడు మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే మన ఛానల్ చూసి సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.